జగన్ గారు కూడా అదే. జగన్ గారు విఐపి బరాక్, నాది జనరల్ బరాక్. ఓకే. పక్క పక్కన గోడే అడ్డం అంతే. కనిపించారా ఎప్పుడన్నా? లేదు అంటే ఆయన దానికి పెద్ద గోడ ఉండేది, విఐపి బరాక్ కార్నర్, జనరల్ బరాక్ ఇటు సైడ్ ఉండేది. ఓకే. చెంచలగూడలో ఆయన అటువైపు ఉండేది. అంటే వివిఐపీస్ కి సపరేట్ ఉంటుంది. వివిఐపి సపరేట్ ఉంటుంది, విఐపి సపరేట్ ఉంటుంది, జనరల్ సపరేట్ ఉంటుంది. నేను ఇంకో 1 డే ఎక్స్ట్రా ఉంటే నన్ను విఐపీలో వేసేవాళ్ళు. సో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి. అంటే ఏమి ఇస్తారు, స్పెషల్ ఏమైనా ఇస్తారు విఐపీ దాంట్లో? విఐపి దాంట్లో టీవీ ఉంటుంది, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. వివిఐపి తెలియదు, ఐడియా లేదు నాకు. ఎందుకంటే విఐపి అయితే చెప్పారు నాకు, అక్కడ జైల్లో చెప్పారు, సార్ రేపు కూడా మీరు ఉంటే మిమ్మల్ని ఆ రూమ్కి సెల్కి షిఫ్ట్ చేస్తాను, మిమ్మల్ని మీకు ఆ డ్రెస్ ఖైదీ డ్రెస్ ఇస్తామండి, దాంట్లో మీకు కేబుల్ టీవీ, న్యూస్ పేపరు, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది విఐపి దాంట్లో. దీంట్లో జనరల్ ఏముంది, ఇంత పెద్ద హాల్ తమ్ముడు, 50 మంది ఖైదీలు, ఓకే, వరుసగా బాత్రూమ్లు డోర్లు ఉండవు, కర్టెన్లే ఉంటాయి. ఒక బకెట్కి చైన్కి ఒక స్టీల్ గ్లాసు, అందరు తాగి అదే గ్లాస్ తాగి కడిగి పెట్టి పక్కన పెట్టి అసలు అన్నం బకెట్లో వస్తుంది. ఓకే. మనం స్నానం చేసే బకెట్లు ఉంటాయి కదా, అందులో అన్నం, సాంబార్, కూర వస్తాయి. ఓకే. ఫుడ్ బాగుంటది. కానీ అది కొత్త కదా, మాగా నువ్వు గిన్నెలో చూస్తాం ఐటమ్స్, మనం బకెట్ లో చూసారు. ఇప్పుడు 80 మంది పెట్టాలంటే గిన్నెలు ఎక్కడ సరిపోతాయి? ఆ 80 మందిలో 79 మంది మీ సీరియల్స్ చూసేవాళ్ళేనా? చాలా మంది వచ్చి నాతో మాట్లాడారు, ఆశ్చర్యపోయారు, మీరేంటి సార్ ఇక్కడ. ఓకే. కౌశిక్ గారు కదా, అలా ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అక్కడ నా ప్లేట్, నా గ్లాసు కొట్టేశారు. దొంగలంట, జైల్లో దొంగలేంటారా అన్న. దొంగలే జైలుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా దొంగలా? ఒక ప్లేట్ ఇచ్చారు తమ్ముడు, ఒక గ్లాసు దుప్పటి ఇచ్చారు. ఓకే. నేనేం చేశానంటే ఇలా పక్కన పెట్టి ఇలా తిరిగా కాఫీ తాగుదామని, తిరిగితే దుప్పటి లేదు, ప్లేట్ లేదు, గ్లాస్ లేదు. అదేంటంటే దొంగలండి, జాగ్రత్తగా ఉండండి. రే ఏం మాట్లాడుతున్నారా, ఇది బరాక్ కదరా, ఎవడు కొట్టేసాడు, ఎవడో మాట్లాడు. మొత్తానికి అన్ని అబ్బే అసలు బ్రహ్మాండం, లైఫ్ లో ఒక బ్రహ్మాండం ఎక్స్పీరియన్స్ తమ్ముడు. కౌంటింగ్ ఉంటుంది, కూర్చోమన్నారు. ఇప్పుడు మామూలుగా కూర్చోంటే ఏం చేస్తాం మనం, సార్ రండి సార్ కూర్చోండి కౌంటింగ్ అన్నారు. సార్ కౌంటింగ్ కదా అని నేను మామూలుగా వెళ్ళి ఇలా కూర్చున్నాను. సార్ కూర్చోండి అన్నారు, కూర్చున్నా కదా అన్న. అలా కాదంట, బట్టలు ఇప్పాలా? అబ్బే ఇలా కూర్చోవాలి, ఐశ్వర్య ఇలా కూర్చున్నాను. ఇలా 1 2 3 4 5 లేవండి, ఓకే సార్ థ్యాంక్ యూ. బట్టల మీదే కదా, బట్టల మీద అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కౌంటింగ్ పంపించేస్తారు. డైలీ కౌంట్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కౌంట్ చేస్తారు. ఫుడ్ ఇది బాగా పెడతారు. అబ్బే అలాంటి మొహమ్మటం ఉండదు. ఫుడ్ ఉంటుంది, బిస్కెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, అన్ని అమ్ముతారు. వాళ్ళ క్యాంటీన్ ఉంటుంది. మన డబ్బులు లేకపోయినా పర్లా, మనకి ఇది ఇస్తారు. ఓకే. దాన్ని ఏమంటారు, అంటారు కదా తెలుగులో ఏమంటారు దాన్ని, అప్పిస్తాడు. అకౌంట్ అప్పిస్తారు, పని చేసి తీర్చాలి. పని చేయక్కల్లా, అకౌంట్ రాసి మనం బయటకు వెళ్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు కట్టేయచ్చు. అంటే మనిషి జీవితంలో 2 చూడకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్ జీవితం, 2 జైలు జీవితం. కానీ ఇక్కడ 2 మీరు చూసేసారు. 2 చూడాలంటాను. హాస్పిటల్ చూడకూడదు కానీ జైలు చూడాలి. అంటే లైఫ్ తెలుస్తుంది తమ్ముడు, రకరకాల మనుషులు కలిసి తెలుసు. నేను దాంట్లో ఈ 80 మందిలో రకరకాల మెంటాలిటీస్. అబ్బా, డబ్బున్నోడు ఉన్నాడు, పేదాడు ఉన్నాడు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు. అంటే భాష, జాతి, మతం సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు, ఒక కలకూర గంప అంటాం కదా, అన్ని రకాల మందిని చూసాను నేను.